హలో వ్యూవర్స్, ఈరోజు మనతో పాటు ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ మరియు అశోక బిల్డర్స్ చైర్మన్ కె విజయభాస్కర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. పత్రిజీ గారి మహాధ్యాన యాగం 3కి సంబంధించి మరిన్ని విషయాలు మనకి తెలియజేస్తారు. వారితో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం. పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్ తెలియజేస్తారండి. ఈ సంస్థ స్థాపించింది పిఎస్ఎస్ మూమెంట్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. దీని వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు. వారు బేసికల్లీ ఎంఎస్సి అగ్రికల్చర్. 1990లో జాబ్ రిజైన్ చేసి ఎందుకు చేశారంటే ఈ యొక్క ధ్యానం అనేది వాళ్ళ ఫ్రెండ్ ద్వారా కాశిరెడ్డి నాయన అని ఒక గురువు ఉండే, గురువు ద్వారా ఈ ధ్యానం ఒక టెక్నిక్ నేర్చుకున్నారు. ఈ యొక్క ధ్యానం ఏంటంటే ఆనాపానసతి ధ్యానం. అంటే గౌతమ బుద్ధుడు ఏ మెథడ్లో చేశారో ఆనాపానసతి అనే ధ్యానం ఆయనకు ఆ రోజు తెలిసిన మరుక్షణమే ఆయన జాబ్కి రిజైన్ చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి 30 సంవత్సరాలు కొన్ని వేల మందికి, లక్ష మందికి శ్వాస మీద ధ్యాస, మనిషికి ధ్యానం నేర్పిస్తూ కొన్ని లక్షల మందిని ధ్యానులుగా తయారు చేశారు. అది ఈ సంస్థ. అయితే ఈ 2022లో వారు ఒక ప్రాణ వదిలేశారు, శ్వాస వదిలేశారు. అయితే ఈ ధ్యాన మహాయాగాలు, ధ్యాన మహాచక్రాలు ఎందుకైతే అంటే ఆయన 25 సంవత్సరాల కిందనే డిసెంబర్ 21 to 31 వసుదైక కుటుంబం అనే కాన్సెప్ట్లో సంవత్సరానికి ఒకసారి అందరు ధ్యానులు ఒకే ప్లేస్లో కూర్చొని 11 రోజులు ప్రపంచ శాంతికి ధ్యానం చెయ్యాలని ఆ రోజు సంకల్పం చేయడం. అలా 25 సంవత్సరాల నుంచి ఏకధాటిగా ఈ యొక్క ధ్యాన యజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు. ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞాలు ఎందుకు చేస్తున్నారు అంటే ప్రపంచ శాంతికి, విశ్వశాంతికి ఆ 11 రోజులు 225 గంటలు ధ్యానం జరుగుతుంది. అందులో భాగంగానే ధ్యాన మహాయాగం అంటే పూర్వపు రోజుల్లో రాజులు, చక్రవర్తులు చేసేవారు అశ్వమేధ యాగం. అలా గత 2020 నుంచి కూడా మేము కూడా యాగం చేయడం జరుగుతుంది. ఫస్ట్ యాగం బ్రహ్మాండంగా జరిగింది 2022లో, 23లో రెండవ యాగం, ఈసారి 2024లో మూడవ యాగం. ఈ యాగానికి దాదాపుగా 75,000 నుంచి 1,00,000 మంది ధ్యానులు వస్తారని అంచనా. పత్రిజీ ధ్యాన మహాయాగం, సో మహాయాగం 2 సార్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. మూడోసారి డిసెంబర్ 21న చేయబోతున్నారు. సో మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ సంవత్సరం ఏమైందంటే మేడం, గత 20 సంవత్సరాల నుంచి మనం డిసెంబర్ 21 చేస్తున్నాం. ఇది ఎప్పటి నుంచో ఐక్యరాజ్య సమితి వారిని రిక్వెస్ట్ చేస్తున్నారు భారతదేశం తరఫున. యోగా డే డిక్లేర్ చేసినట్టు గ్లోబల్ మెడిటేషన్ డే డిక్లేర్ చేయాలని. ఈ సంవత్సరం అదే సేమ్ డిసెంబర్ 21 నాడే పత్రిజీ గారు అయితే స్టార్ట్ చేశారు డిసెంబర్ ట్రస్ట్, అదే డిసెంబర్ 21 నాడు యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి వారు కూడా గ్లోబల్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేయడం ఈసారి చాలా ప్రత్యేకత. 25 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న ఒక కష్టం యుఎన్ఓ వారు గుర్తించారు. రాబోయే రోజుల్లో భారతదేశమే కాకుండా ప్రపంచంలో ప్రతి దేశం యోగా ఎలా నిర్వహించుకుంటారో ఈ మెడిటేషన్ కార్యక్రమం కూడా అలా నిర్వహించుకోబోతున్నారు. సో ఇది ఎక్కడ, ఎప్పుడు నిర్వహించబోతున్నారండి? హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో ఎయిర్పోర్ట్కి 25 కిలోమీటర్ల దూరంలో కడతాల్ అని ఒక మండల్ హెడ్ క్వార్టర్ గ్రామం ఉంది. దానికి 5 కిలోమీటర్ల లోపల కైలాసపురిని ఆ క్షేత్రం ఒక నామకరణ. ఒక 70 ఎకరాలలో ఆ క్షేత్రం విస్తరించింది. ఆ క్షేత్రంలో ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం మహేశ్వర మహా మెగా పిరమిడ్. 5,000 మంది కూర్చొని ఏకధాటిగా ధ్యానం చేయడానికి ఆల్రెడీ ఇక్కడ మహా మెగా పిరమిడ్ ఉంది. దానితో పాటు పార్వతీ పిరమిడ్ అని చెప్పి నార్త్ ఇండియన్ మాస్టర్స్ క్లాసెస్, దానితో పాటు సరస్వతి ప్రాంగణంలో రోజు 25,000 మంది అక్కడ కూర్చొని ఒక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా యువకులకు కూడా యూత్ కౌన్సిలింగ్ అని చెప్పి వారికి ఒక 1,500 మందికి అక్కడ కౌన్సిలింగ్స్ కానీ క్లాసెస్ జరుగుతాయి. ఇలా రకరకాల క్లాసెస్ ఎంతోమంది యోగులతోటి, ధ్యానులతోటి ఆ 11 రోజులు ఒక ఆధ్యాత్మికంగా ఒక జ్ఞాన సభలు 11 రోజులు కలిసి అక్కడ జరుగుతాయి. ఇప్పుడు ఇది 11 రోజులు చేస్తారని చెప్తున్నారు కదా, సో మరి దీనికి చాలా మంది వస్తారు, లక్షలాది మంది వస్తారు. సో ధ్యానులంతా కూడా అటెండ్ అవుతారు. మరి దానికి తగ్గ జాగ్రత్తలు, ఏర్పాట్లు ఏం చేస్తున్నారండి? ఆ 70 ఎకరాల ప్రాంగణంలో 12 నుంచి 13,000 మంది ఉండడానికి మొత్తం ఏసీ షెడ్స్ ఇస్తాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. యూ విల్ పుట్ ఆల్ బెడ్స్. తర్వాత రెండవది ఏంటంటే మొత్తం హైజెనిక్ క్లీనింగ్ ఉంటుంది. దాని లైటింగ్ వ్యవస్థ,
టాయిలెట్స్ దాదాపు 500 టాయిలెట్స్ నిర్మాణం. దాంతో ఇది 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి అదంతా ఆర్గనైజ్గానే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు. సో, ఆ ధ్యాన మందిరానికి మరి ధ్యానులే రావచ్చా? ధ్యానం చేయలేని వాళ్ళు కూడా రావచ్చంటారా? కొత్త వారు రావాలనేది మాది. ఇప్పుడు నేను మీ స్టూడియోకి ఎందుకు వచ్చాను, కొత్త వారికి తెలియజేయాలనే ఉద్దేశమే. మా దగ్గర ఏంటంటే ఒక ధ్యాని 9 మంది కొత్త వారిని తోలుకొని రావాలి. మంచి సంకల్పంతో. ఎందుకంటే మా యొక్క పత్రిక గారు, మా యొక్క గురువుగారి సార్ ఆశయం ఏంటంటే ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ధ్యానం చేసే వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. చాలా మంచి సంకల్పంతో స్టార్ట్ చేశారండి. మరి ఇప్పుడు ఒకళ్ళు రావటం అంటే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. చిన్న పిల్లలు ఉంటారు. సో, మిడిల్ ఏజ్ వాళ్ళు, కొంచెం వికలాంగులు, ఇట్లా రకరకాల వాళ్ళందరూ, ఇంకా వాళ్ళ బంధువులు కానీ వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా ఏమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయా? ముఖ్యంగా పిల్లలకి ఏంటంటే బాల వికాస్ అనే ఒక ప్రాంగణం ఏర్పాటు చేశాం. అందులో చైల్డ్ దాని మీద కోర్సెస్ చేసిన వాళ్ళు ట్రైనీస్ అంతా ఉంటారు. వాళ్ళు ధ్యానులే. పిల్లలకు కూడా ధ్యానం నేర్పిస్తారు, లేకుంటే ఆడిపిస్తారు. ఆ పిల్లలను కూడా వీళ్ళు టేక్ కేర్. సీనియర్ సిటిజన్స్ను టేక్ కేర్ చేస్తారు. అక్కడ ప్రతి ఏజ్ వాళ్ళకు దేర్ విల్ బి అలాటెడ్. అండ్ అట్లాగే ఇప్పుడు అక్కడ యూత్ ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి యువత కోసం ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయంటారు? మా మెయిన్ ఉద్దేశం యువతుల గురించే మేడం. ఈసారి యూత్ కౌన్సిలింగ్ అని చెప్పి సపరేట్ 1500 మంది కూర్చొని వారికి మోటివేషన్ క్లాసెస్, సొసైటీలో ఉన్న ఫేమస్ మాస్టర్స్ తోటి మోటివేషన్స్, తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్స్, అది ఎన్నో కార్యక్రమాలు కూడా మేము వాళ్ళకు ఎంప్లాయ్మెంట్, ఎలా జాబ్స్ క్రియేట్ కావాలి, ఎలా జాబ్ చేయాలి, ఎలా చదువుకోవాలి, ప్రతి దాని మీద 11 రోజులు వాళ్ళకు విల్ గివ్ కౌన్సిలింగ్. మహాధ్యాన యాగం అంటే ఓన్లీ ధ్యానమే కాకుండా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా రకరకాల యోగుల క్లాసెస్, ధ్యానుల క్లాసెస్, గొప్ప గొప్ప మాస్టర్స్, ఆల్ రౌండ్ 360 degrees అందరికీ ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి. సో 11 రోజులు అక్కడే ఉండడానికి ఫెసిలిటీస్ ఉంటాయండి? చెప్పాను కదా మేడం, 12,000 నుంచి 13,000 మందికి ఉండడానికి. చుట్టుముట్టు ఉన్న గ్రామాలలో 10,000 మంది ఉంటారు. హైదరాబాద్ నుంచి వచ్చిపోతుంటారు. అదంతా సర్క్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఇంకా ప్రత్యేక కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయండి మేడం? అన్నిటికంటే ఏంటంటే ఆ మహేశ్వర మహామెగా పిరమిడ్లో 225 గంటలు ఎంతో మంది ఏకదాటిగా విశ్వశాంతి గురించి ధ్యానం చేస్తారు. ఈసారి అది హైలైట్. తర్వాత సరస్వతి ప్రాంగణంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు. మార్నింగ్ 5 నుంచి రాత్రి 10 వరకు ఎంతో ఫేమస్ కల్చరల్ యాక్టివిటీస్, చిన్నపిల్లల భగవద్గీత క్లాసెస్ కానీ, ఆయుర్వేదిక్ డాక్టర్స్ క్లాసెస్ కానీ, తర్వాత గ్రేట్ మాస్టర్ స్పీచెస్ కానీ, అట్లా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సో చాలా మందికి ఇట్లా అంటే నాకు తెలియలేని వాళ్ళకి ధ్యానం అంటే ఏంటి అట్లా తెలియని వాళ్ళకి, సో ధ్యానం గురించి మీరు ఏం చెప్తారు? సో ఇక్కడికి మీరు ఎట్లా ఇన్వైట్ చేస్తారు? ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి కాబట్టి ఆ 11 రోజులు మీరు అక్కడికి వస్తే మనకు తెలుస్తుంది ఎంతమంది గ్రామీణ ప్రాంతాల వారు వచ్చి ఆ చలిలో అక్కడ ఉండి ధ్యానం చేసి వారు పొందిన అనుభూతి వారితో మనం ప్రత్యేకంగా పంచుకోవచ్చు. అప్పుడు మనం కూడా ధ్యానం చేయడానికి మనకు ఒక ప్రేరణ కలుగుతుంది. కాబట్టి అందరినీ, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఆ 11 రోజుల కార్యక్రమానికి అందరిని ఆహ్వానించడానికి మీ స్టూడియోకి రావడం జరిగింది. సో ఇప్పుడు నార్మల్గా ఒక డౌట్ అండి, ఒక మనిషి అనేవాళ్ళు ఎందుకు ధ్యానం చేయాలంటారు అసలు? కృష్ణ భగవానుడు 5,000 సంవత్సరాల కింద అర్జునుడు యుద్ధం చెయ్యను, మనసు చంచలత్వం ఉంది అన్నప్పుడు ఆయన అర్జున్కి 18 చాప్టర్లో భగవద్గీత బోధించాడు. అది తెలుసు కదా. 6వ అధ్యాయంలో క్లియర్లీ ధ్యానం ఎందుకు చేయాలి అంటే మనసు చంచలత్వంపై మనసు ఏకాగ్రత ఉండాలి, హాయిగా ఉండాలి, మంచి ఆలోచనలతో ఉండాలి, మంచి మనస్సుతో ఉండడానికి ధ్యానం చేయాలి. తర్వాత బుద్ధ భగవానుడు బోధించుడు, తర్వాత ఆది శంకరాచార్యులు, అలా ఎంతోమంది వేలాది లక్షలాది మంది గురువులు చెప్తున్న ధ్యానాన్ని మనం సింప్లెస్ట్ ఫామ్లో చెప్తున్నాం. మరి పత్రిజీ గారు నిర్వహించారు, 11 సార్లు చేశారు మీరు, ఆల్రెడీ మీకు ఇంత అనుభవం ఉంది. సో ఇప్పుడు అటెండ్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ప్రేక్షకులకి మీ మాటగా ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాను మేడం. కృష్ణ భగవానుడు మొదలుపెట్టిన ధ్యానం, బుద్ధ భగవానుడు కూడా ధ్యాన ప్రచారం చేశాడు. అందులో భాగంగా పిరమిడ్ సంస్థ కూడా ధ్యాన ప్రచారం చేస్తుంది. ఈ విశ్వశాంతికి జరుగుతున్న ఈ 11 రోజుల యాగానికి మీరు అందరు రావాల్సిందిగా మనవి. వచ్చిన తర్వాత అక్కడ ఏం అనుభూతి కలుగుతుంది మీకే తెలుస్తుంది. సో మరి ఇన్ని వేల మంది వస్తారు కదండి అక్కడికి, అక్కడ భోజనాలు, అక్కడ వసతి ఎట్లా ఉండబోతుంది? మరి భోజనం మేము అది ఒక యజ్ఞంగా చేస్తున్నాం.
ఓకే. పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. అంటే ఉదయం 4 గంటలకు ఒక 100 మంది లేచి ఫ్రెష్గా రెడీ అయ్యి ధ్యానం చేసి వంట మొదలుపెట్టి రాత్రి 12 వరకు ఆ ధ్యానులు వండిన భోజనం, అందుకే ధ్యాన ప్రసాదం అంటాం. భోజనమే కానీ ధ్యాన ప్రసాదం. ఆ భోజనం కూడా ఒక 10 రకాలతోటి, అంటే మా గురుగారు చెప్పేవారు రాజు మాదిరిగా భోజనం చేయాలని చెప్పేవాడు. అలాంటి భోజనం 10 లక్షల ప్లేట్ల భోజనం అక్కడ వితరణ జరుగుతుంది. అదొక యజ్ఞంగా నిర్వహిస్తున్నాం. చాలా మంచి విషయం అండి. అంతమందికి భోజనం చేయాలంటే మామూలు విషయం కాదు. మా సారు చెప్పింది ఏంది, రాజు మాదిరిగా భోజనం చేయాలి. ఫుడ్ అక్కడ భోజనం అనేది ప్రత్యేకం. ఎందుకంటే చాలా మంది పిల్లల్ని ఇట్లా ఫ్యామిలీతో వస్తారు. పాటు కూడా వస్తారు కదా. లేదు, అందుకే ప్రతి ఒక్కరూ మాది అతిథి దేవో భవ అన్న సూత్రం పాటిస్తారు. సో మరి ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం దూర ప్లేస్ నుంచి వచ్చే వాళ్ళకి ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అట్లా ఏమైనా ఇక అది ఉన్నాయా? ఏం మేడం, వాళ్ళు ఓన్ రావాల్సిందే. ఓకే. ప్రతి బస్ డిపో నుంచి, ప్రతి రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ వాళ్ళు వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారు, మ్మ్. స్పెషల్ బస్సెస్. అది రావాలి. మరొకసారి వ్యూవర్స్ కోసం అడ్రస్ చెప్తారా అండి? హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో కడతాల్ అనే మండల్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది, కడతాల్ అని వస్తుంది. మహేశ్వర మహా మెగా పిరమిడ్ వస్తుంది. ఆ కడతాల్ అనే గ్రామం దగ్గరికి వస్తే అక్కడ బస్సెస్, ఆటోస్ ఉంటాయి. అక్కడి నుంచి ఒక 5 minutes డ్రైవ్లో కైలాసపురి, ఆ క్షేత్రం పేరు కైలాసపురి. ఓకే, ఈజీగా కనుక్కోవచ్చు ఈజీగా అడ్రస్ కూడా. అనుకోవచ్చు. సో ఈ రోజుల్లో చాలా ఈజీ ఈజీ అయిపోయింది. అయిపోయింది. నిజంగా ధ్యానానికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఈ పత్రిజీ గారు స్టార్ట్ చేసినటువంటిది ఇది. సో ఎన్నో ఏళ్ళగా విజయవంతంగా చేస్తున్నారు. ఈసారి కూడా డిసెంబర్ 21న చాలా ఘనంగా చేసుకోబోతున్నారు. మహాయాగం 3 పేరుతో అన్నమాట పత్రిజీ గారిది. సో చెప్పిన డీటెయిల్స్ అన్ని విన్నారు కదా. మీరు కూడా ధ్యానం చేసుకొని నిజంగానే ఆ ఫీల్ని పొందాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సార్ మీరు చెప్పిన విషయాలు కూడా వ్యూవర్స్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో మీ కార్యక్రమం నిజంగా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.